దేశంలో వైద్య విద్య నాణ్యతపై ఇటీవల పార్లమెంటు స్థాయి సంఘం విడుదల చేసిన నివేదికకు ఎల్లో మీడియా వక్రభాష్యం చెప్పింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఆవశ్యకత, ఎంబీబీఎస్ సీట్ల పెంపు అవసరాన్ని స్థాయి సంఘం నొక్కి వక్కానిస్తే పీపీపీ విధానాన్ని సమర్థించినట్టు కట్టుకథలు అల్లుతుంది. కొత్తగా కళాశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు కేవలం పన్ను రాయితీలు చాలు అన్న స్థాయి సంఘం సూచనను వక్రీకరించి చంద్రబాబు ప్రైవేటీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్టు దుష్ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా విష ప్రచారంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దేశంలో వైద్య విద్యకు ఉన్న పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. సీట్లు పరిమితంగా ఉండటంతో దేశం వెలుపల ఎంబీబీఎస్ అభ్యసించడానికి వలస వెళ్లే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది అని పార్లమెంటు స్థాయి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఇప్పటికే ప్రకటించినట్టు వచ్చే 5 ఏళ్లలో 75,000 సీట్లు జోడిస్తే విద్యార్థులు వలసలు వెళ్లడానికి అవసరం ఉండదని దృఢంగా అభిప్రాయపడింది. దేశంలో వైద్య విద్య నాణ్యతపై ఇటీవల స్థాయి సంఘం నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వైద్య విద్యలో అసమానతల్ని బట్టబయలు చేసింది. దేశంలో వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటోన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని స్పష్టం చేసింది. దేశం మొత్తం 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య అసమానతల్ని ఎత్తి చూపింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150కి దగ్గరగా ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జాతీయ స్థాయిలో 75 సీట్లే ఉన్నాయని వివరించింది. 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయా రాష్ట్రాల పేర్లను నివేదికలో వెల్లడించలేదు. జాతీయ స్థాయిలో 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిష్పత్తిని సాధించడానికి మరో 40,000 సీట్లు కొత్తగా సమకూర్చాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 10 లక్షల జనాభాకు 100 కంటే ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేయాలని సిఫారసు చేసింది. వైద్య కళాశాలలు అందుబాటులో లేని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాణ్యత పెంపునకు స్థాయి సంఘం చేసిన సిఫారసులని 5 ఏళ్ల క్రిందటే వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్యరూపం ఇచ్చిందని వైద్య వర్గాల్లో చర్చ ఊపందుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం బాబు గద్దెనెక్కడంతో మిగిలిన మెడికల్ కళాశాలలకు చంద్రగ్రహణం పట్టుకుంది. ఎక్కడికక్కడ గత ఏడాది జూన్ నుంచి నిర్మాణాలను ఆపేసి పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలని ప్రైవేటుకు కట్టబెట్టే కార్యక్రమానికి చంద్రబాబు తెరలేపారు. వైద్య విద్యపై బాబు చిన్నచూపు ఏపీ విద్యార్థులకు పెను శాపంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చేసిన బోధనాసుపత్రుల్ని, తరగతులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతోంది. 10 కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.